దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా తొలి గంటలోనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సహా పలువురు ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రపతి ఎస్టేట్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ముర్ము ఓటు వేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నిర్మాణ్ భవన్లోని పోలింగ్ సెంటర్లో ఓటు వేశారు. ఆయన ఢిల్లీ సీఎం అతిషి ఓటు వేశారు. కల్కాజీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఉదయమే కల్కాజీ పోలింగ్ బూత్కు వెళ్లి ఓటు వేశారు. ఢిల్లీ ఎన్నికలు మంచి చెడుకి మధ్య జరుగుతున్న పోరాటమని అన్నారామె. సత్యం అసత్యానికి మధ్య పోరని అభివర్ణించారు. ప్రజలు మంచి, నిజాయితీ, నిస్వార్థంగా పనిచేస్తున్న వారికే ఓటు వేస్తారని ధీమాగా చెప్పారు. ये अच्छाई और बुराई की लड़ाई है, ये सत्य और असत्य की लड़ाई है, ये काम और गुंडागर्दी की लड़ाई है। एक तरफ पढ़े लिखे, ईमानदार, काम करने वाले लोग हैं और दूसरी तरफ गाली गलौच, गुंडागर्दी करने वाले लोग हैं। मुझे पूरा भरोसा है कि दिल्ली के लोग अच्छाई पर, सच्चाई पर, काम पर अपना वोट देंगे। दिल्ली के लोग बुराई को हराएंगे, दिल्ली के लोग गुंडागर्दी को हराएंगे। ये अच्छाई और बुराई की लड़ाई है। ఢిల్లీ పోలింగ్ సరళిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, ఓవర్ టు యు. థ్యాంక్ యూ భోగి. ఢిల్లీలో ప్రస్తుతం ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో దాదాపు 690 మందికి పైగా పోటీ చేస్తున్నారు. అయితే ప్రధాన పోటీ మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ల మధ్య ఉందని చెప్పుకోవచ్చు. మనం పోలింగ్ బూత్ల వద్దకి ఇప్పుడిప్పుడే, అంటే ఢిల్లీ అనగానే ప్రస్తుతం వింటర్ సీజన్, దాంతో జనాలు ఏ విధంగానైతే చలి కావడంతో ఉదయం మొదటి 2 గంటల్లో రావడానికి ఇబ్బంది పడ్డారు. దాంతో 10% మాత్రమే పోలింగ్ నమోదైంది. కానీ ఇప్పుడు కొంత మూమెంట్ పెరిగింది. పోలింగ్ స్టేషన్లకు భారీగా ఓటర్లు చేరుకుంటున్నారు. సో ఖచ్చితంగా ఈసారి, అంటే గతంలో ఏ విధంగానైతే 63% మాత్రమే పోలింగ్ నమోదవుతాయి, ఈసారి ఖచ్చితంగా శాతం అనేది పెరుగుతుందని చెప్తున్నారు. ఎందుకంటే ఎన్నికల కమిషన్ సైతం పెద్ద ఎత్తున ఏదైతే పోలింగ్కి సంబంధించి ప్రచారం చేస్తూ వచ్చింది. ఖచ్చితంగా అంటే మీరు మీ ఓటును వినియోగించుకోవాలంటూ భారీగా ప్రచారం చేశారు. అంతేకాదు పోలింగ్ బూత్లను సైతం ఎంతో సుందరంగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి కనిపించింది. మనం చూడొచ్చు ఇక్కడ ఓటర్స్ ఏ విధంగానైతే తమ ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత వాళ్ళు వచ్చి తమ ఓటుకు సంబంధించి ఏదైతే ప్రౌడ్గా, అంటే ఓటు వేసినందుకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను కూడా చేశారు. సో వాళ్ళకి సంబంధించి ఒకసారి అడిగే ప్రయత్నం కూడా చేద్దాం. మ్యామ్, आपने बताइए अभी अंदर कैसे है पूरा फैसिलिटीज, कैसे है? सब ठीक है वहाँ अंदर। भीड़ रोड नहीं है, खाली है। और क्या बताऊँ, आपका सारे लोग वोट डालने की आ रहे हैं? हाँ, ఇది అంటే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి జనం మాత్రం ఖచ్చితంగా ఓటు వేసేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. మనం చూడొచ్చు, అంటే పోలింగ్ బూత్ల వద్ద మొత్తం రెడ్ కార్పెట్ వేశారు. ఎప్పుడు కూడా విఐపీలకే రెడ్ కార్పెట్ అంటుంటారు, కానీ ఎన్నికల కమిషన్ ఆ పంతాను మార్చింది. సో ఎవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళ కోసం మేము రెడ్ కార్పెట్ వేస్తున్నాము, మీరందరూ ఖచ్చితంగా మీ ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ కూడా చెప్పారు. అంతేకాదు మొదటి ఓటర్లు ఎవరైతే వచ్చారో తొలుత వాళ్ళందరికీ మొక్కలతో ప్రత్యేకంగా స్వాగతం పలికారు. అంటే ఓటర్లకు పెరుగుతున్నటువంటి గౌరవంగా ఈ ఎన్నికలను ఎస్టాబ్లిష్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఓటర్లు కొంత పట్టణ ప్రాంతాల్లో, అంటే ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలు మొత్తం కూడా 70 అసెంబ్లీ స్థానాలు ఏదైతే పూర్తిగా అటు పట్టణ ప్రాంతంలోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పట్టణ ప్రాంతాలు అనగానే ప్రతి ఒక్కరూ ఎన్నికల రోజు ఏ విధంగానైతే పోలింగ్ రోజున హాలిడే ఇస్తారు, హాలిడే ఇవ్వగానే
అందరూ హాలిడే మూడ్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ అలా కాదు, ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఓటు వినియోగించుకోవాలంటూ ఎన్నికల సంఘం పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. సో దానికి అనుగుణంగానే ఇప్పటికైతే ఓటర్లు భారీగా అయితే పోలింగ్ స్టేషన్ల వద్ద క్యూ కడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా మరోపక్క ఈ ఢిల్లీ ఎన్నికల పరిణామాలు చూస్తుంటే కనుక అంటే ఏ విధంగానైతే దేశ రాజధానిలో ఖచ్చితంగా పాగా వేయాలని చెప్పి ఆమ్ ఆద్మీ కావచ్చు, మరోపక్క బీజేపీ కాంగ్రెస్లు ఈ త్రిముఖ పోటీలో భారీగా ప్రచారం చేసినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపించింది. మనం చూస్తున్నాం ఏ విధంగానైతే ఈ ప్రత్యేకంగా పోలింగ్ బూతులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పూర్తిగా అంటే భద్రతకు సంబంధించి కూడా భారీగా ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు పెట్రోలింగ్ టీమ్స్ మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా సరే అంటే ఎటువంటి ఘటనలు జరగకుండా ప్రత్యేకంగా వాళ్ళు జాగ్రత్తలు పడుతున్నారు. ఇక మరోపక్క ఈ ఎన్నికలకు సంబంధించి అంటే ఉదయం నుంచే విఐపీలు ముందుగా ఓట్లేశారు. భారత తొలి పౌరురాలుగా ఉన్నటువంటి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇతర కేంద్ర మంత్రులు సైతం ఇప్పటికే ఓటు హక్కును వినియోగించుకున్నారు. దాంతో సాధారణ ప్రజలు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వస్తున్నారు. అయితే ఢిల్లీలో మాత్రం ఈసారి కీలకంగా ఏదైతే అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వాయు కాలుష్యం, జల కాలుష్యం, దాంతోపాటు ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగినటువంటి కొన్ని పరిస్థితులు, అంతేకాదు గత ప్రభుత్వంలో జరిగినటువంటి కొన్ని స్కామ్లకు సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా ఎన్నికల ప్రచారంలో కీలకంగా కనిపించాయి. సో ఇప్పుడు ప్రజలు మాత్రం ముందుకొచ్చి ఓట్లు వేస్తున్నారు. సో 8వ తేదీన దీనికి సంబంధించినటువంటి ఫలితాలు రాబోతున్నాయి. కానీ పార్టీలు మాత్రం కొంత ఫోకస్గా కనిపిస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఖచ్చితంగా ఇక మూడోసారి మళ్ళీ ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవాలని వాళ్ళు అనుకుంటుంటే, చాలా ఏళ్ల తర్వాత ఎలాగైనా సరే అంటే కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చాము, సో అదేవిధంగా ఢిల్లీని సైతం కైవసం చేసుకోవాలని చెప్పి బీజేపీ ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తానికి ఢిల్లీ ఎన్నికలు సాయంత్రం 6 గంటల వరకు అంటే గతంతో ఏ విధంగానైతే 63-64% నుంచి ఈసారి మరింత పోలింగ్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం కనిపిస్తుంది. సో ఫైనల్గా 8వ తేదీన దీనికి సంబంధించి అయితే ఫలితాలు రాబోతున్నాయి. అన్ని పార్టీలు ఉత్కంఠగా ఎలా చూస్తున్నాయో దేశ ప్రజలు సైతం ఈసారి దేశ రాజధానిలో ఎవరు అధికారంలోకి రాబోతున్నారనే దాని మీద ప్రతి ఒక్కరూ చర్చిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భోగి. ఓకే, థ్యాంక్ యూ రాజు.